నోట్ రాసి మద్యం తాగి వివాహిత అయిన సహ ట్రైనీని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో సోమవారం ఆద్యంతో హైడ్రామా నడిచింది. మోతీనగర్లో ఉండే తన సోదరి ఇంట్లో ఈయన స్పృహ లేకుండా పడిపోయారు. పక్కనే మద్యం సీసాలతో పాటు సగం ఖాళీ అయిన ఓ శానిటైజర్ బాటిల్, సూసైడ్ నోట్ ఉండడంతో కుటుంబీకులు ఆత్మహత్యాయత్నంగా భావించి ఆసుపత్రికి తరలించారు. స్టమక్ వాష్తో పాటు ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు ఆయన రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. వీటిలో ఎట్లాంటి విష పదార్థాలు ఆనవాళ్లు లేవని తేలింది. దీంతో ఆ సూసైడ్ నోట్ ఎందుకు రాశారు, అందులో బాధితురాలు ఆమె భర్తతో పాటు మరికొందరు ట్రైనీ ఐపీఎస్ల పేర్లు ఎందుకు చేర్చారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారెడ్డి తనపై సానుభూతి కోసం ఇంతటి హైడ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ గత గురువారం కృష్ణారెడ్డి మీద తమ డైరెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఆయన అంశం మీద విచారణ చేపట్టే బాధ్యతల్ని ఎన్పీఏ ప్రివిలేజెస్ కమిటీకి అప్పగించారు. అకాడమీలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, బాధితురాలు వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న కమిటీ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేల్చింది. దీంతో కృష్ణారెడ్డిని ఎన్పీఏ నుంచి శుక్రవారం సస్పెండ్ చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి మోతీనగర్లో ఉన్న తన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ 8 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి తన వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు తనపై ప్రచారం జరుగుతాయి, వదంతులు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. అమీర్పేటలో తన స్నేహితుడైన లాయర్ ఫ్లాట్కి ఆదివారం రాత్రి వెళ్లారు. అనంతరం సోదరి ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి 2 పేజీలు సూసైడ్ నోట్ రాశారు. ఆపై మద్యం మత్తులో స్పృహ తప్పారు. సోమవారం ఉదయం 9 గంటలకు కృష్ణారెడ్డిని గమనించిన సోదరుడు ఆత్మహత్య చేసినట్టు భావించారు. హుటాహుటిన ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బీపీతో సహా అన్ని సాధారణ స్థితిలో ఉండగా ఆయన సోమవారం రాత్రికి స్పృహలోకి రాలేదు. రాత్రికి వచ్చిన రక్త పరీక్షల నివేదికలు ఆయన ఎలాంటి విష పదార్థం తీసుకోలేదని తేలింది అన్నటువంటిది హైలైట్ చేశారు.